शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्ति समस्तनगरी निकषायमाणा अस्ति समस्तनगरी निकषायमाणा अस्ति समस्तनगरी निकषायमाना शश्वदगण्यपण्यविस्तारितमणिगणादिवस्तुजातव्याख्यातरत्नाकरमाहात्म्या शश्वदगण्यपण्य विस्तारितं तमणि गणादि मणिगणादिवस्तुजात व्याख्यात रत्नाकरमाहात्म्या మళ్ళీ ఒక్కసారి ఒకే దీనిలో చెప్పడానికి शश्वदगण्यपण्य विस्तारित मणिगणादिवस्तुजात व्याख्यात रत्नाकर माहात्म्या मगध देश शेखरी भूता पुष्पपुरी नाम नगरी मगध देश शेखरी मगध देश शेखरी भूता पुष्पपुरी नाम नगरी मళ్ళీ मगध देश शेखरी भूता पुष्पपुरी नाम नगरी। సో పదవిచ్ఛేదం అనేది ఏమి పెద్ద దీనిలో ఏముంది, గద్యమే కదా. సో యథావత్తుగా వెళ్ళటమే అంటే అక్కడ చివరికి చెప్పేది ఏంటి, మగధ దేశంలో పుష్పపురి అనే నగరి ఉన్నది. సో ఇదే దానికి మామూలుగా చెప్పే అర్థం అన్నమాట. కాకపోతే ఇప్పుడు వాటికి పుష్పపురి నామ నగరి, పుష్పపురి అనే నగరము ఉన్నది. అది ఎట్లా ఉంది, దానికి విశేషణాలే అన్ని కూడా. పుష్పపురి నామ నగరి అస్తి అని. సమస్త నగరి నికషాయమాణ. సమస్త అంటే సమస్తములైనటువంటి నగరి, నగరములకు నికషాయమాణ గీటురాయి అయినటువంటి. అంటే దీనికి ఎలా చెప్పచ్చు, గీటురాయి అంటే ఇప్పుడు బంగారము సరైందా కాదా అని చూడాలి అంటే, ఒక బంగారం ఏమైనా వస్తువు ఇస్తే ఫస్ట్ దాన్ని ఒక రాయికి రాస్తారు. ఒక రాయికి రాసి చూస్తారు, ఆ రాయి మీదే తెలుస్తుంది అనమాట. అది ఒరిజినల్లో కాదో అనేది తెలిసిపోతుంది అనమాట. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో అయితే దాన్ని గీటురాయి అని అంటారు. అంటే అది సరైనదా కాదా అని చెప్పే ఒక బారోమీటర్ లాంటి, అంటే టెస్టింగ్ టూల్ అన్నమాట. యశ్వంత వెట్ స్టోన్ ఇతి వదంతి ఖలు, వెట్ WHET తదస్తి తదే గీటురాయి అయినటువంటి. అలాగే శశ్వదగణ్య పణ్య విస్తారిత మణిగణాది వస్తుజాత వ్యాఖ్యాత రత్నాకర మాహాత్మ్య. ఇక్కడ ఎలా ఉంది అని అంటే, మామూలుగా
మణులు మాణిక్యాలు అన్నీ కూడా అక్కడ రాసులుగా పోసి ఉన్నాయట మామూలుగా. ఇది అక్కడ చెప్పదలుచుకునేది. అంటే ఏంటి, చాలా ప్రెషియస్ స్టోన్స్ అన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయి ఆ ఊర్లో. కానీ దాన్ని డైరెక్ట్గా అలా చెప్పకుండా మామూలుగా ఏం చెప్తున్నారు అని అంటే ఇప్పుడు ఈ కోరల్లో ఎక్సెట్రా ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, మనకి సముద్రంలో దొరుకుతాయి. సో సముద్రుడికి ఉండే పేరేంటి, రత్నాకర. రత్నాకరం అనేది సముద్రుడికి ఉన్నటువంటి పేరు. రత్నముల యొక్క నిధి అన్నమాట సముద్రం. కాబట్టి వ్యాఖ్యాత రత్నాకర మాహాత్మ్య, తెలియబడుతున్నటువంటి సముద్రము యొక్క మాహాత్మ్యము కలిగినటువంటిది ఈ నగరి. కానీ దేని వల్ల తెలియబడుతోంది? యాక్చువల్లీ సముద్రుడి యొక్క గొప్పతనం తెలియబడటం అంటే ఏంటి, సముద్రంలో గొప్ప గొప్ప వస్తువులు దొరుకుతున్నాయి కాబట్టి సముద్రము యొక్క అంటే సముద్రుడి యొక్క గొప్పతనము అని అక్కడ అర్థం. ఎలాట, దేని వల్ల తెలుస్తోందిట అంటే శశ్వత్ అగణ్య పణ్య విస్తారిత మణిగణాది వస్తుజాత అని. అంటే ఏంటి, శశ్వత్ అంటే ఏంటి, ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అగణ్య. అగణ్య అంటే విలువ కట్టలేనటువంటి, విలువ కట్టలేనటువంటి. పణ్య, పణ్యము అంటే ఏంటి అని అంటే అమ్మబడేది పణ్యం అవుతుంది. అంటే దేన్నైతే కొనుక్కోవచ్చు, దేనికైతే ఒక ప్రైస్ ఉంటుంది. అగణ్య పణ్య, విలువ కట్టలేరు కానీ అది అమ్ముతున్నారు, అంటే చాలా విలువైనవి అని అర్థం అన్నమాట. అగణ్య అంటే లెక్కింపరానటువంటి, పణ్య విక్రేయమైనటువంటి వస్తువుల యొక్క అంటే ఏంటిది విక్రేయములైనటువంటిది ఏంటి, విస్తారిత. విస్తారిత అంటే పరచబడినటువంటి, అదే అన్నా కదా. అంటే ఏంటి, అవి డిస్ప్లేకి పెట్టారనమాట. పరచబడినటువంటి మణిగణాది. మణిగణాదులు అంటే ఏంటి, మణులు మాణిక్యాలు ఎక్సెట్రా, పర్ల్స్ కోరలు ఎక్సెట్రా, ఇవన్నీ మణిగణాది. ఇవే వస్తుజాత. అంటే మణిగణాదులైనటువంటి వస్తు జాతము. వస్తువు అంటే వస్తువులు, జాతము అంటే సమూహం అన్నమాట. వస్తు జాతము అంటే మణిగణాదుల యొక్క వస్తుజాత అంటే సమూహము, వస్తువుల సమూహము చేత వ్యాఖ్యాత రత్నాకర మాహాత్మ్య, తెలియబడినటువంటి సముద్రము యొక్క గొప్పతనము కలిగినటువంటి. సో ఇక్కడ ప్రతిపదార్థం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకునే ఇక్కడంతా ఏంటి మనం చేసేది మొత్తం అంటే జస్ట్ ఏంటిది సమాసాలు మాత్రమే మనం ఇచ్చేస్తాం. సమాసాలే దీనిలో ఎక్కువ, మనం సమాసాల మీదే ఎక్కువ ఎంఫసైజ్ చేసేది. మగధ దేశ శేఖరీభూత, మగధ దేశమునకు శేఖరీభూతము. శేఖరీభూతం అంటే మకుటాయమానం, అంటే మకుటమణి. అంటే ఏంటి, తల మీద పెట్టుకునేటటువంటి ఇది అన్నట్టుగా అన్నమాట. అంటే మగధ దేశంలోకెల్లా గొప్పదైనటువంటి అని అర్థం. మగధ దేశ శేఖరీభూత, గొప్పదైనటువంటిది. పుష్పపురి నామ నగరి, పుష్పపురి అనే పేరు కలిగినటువంటి నగరి, నగరము అస్తి ఉన్నది. సో ఇది దీనికి ఇది అన్నమాట. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏమిటి, సరే ఇక్కడ పెద్దగా ఏంటి శబ్దాల గురించి చెప్పేది కూడా ఏమున్నాయి, అన్ని స్త్రీలింగ శబ్దాలే. నగరి అని అంటున్నాం కాబట్టి అన్ని కూడా స్త్రీలింగ శబ్దాలే. ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు, ఈకారాంత స్త్రీలింగ శబ్దాలే ఉన్నాయి. సో అవి వాటి గురించి పెద్ద తెలియదు. సో మెయిన్ ఇప్పుడు వచ్చేసరికి సమాసాలు. సమస్త నగరీ, సమస్తాః నగర్యః, సమస్త నగర్యః, సమస్త నగరీనాం నికషాయమానా, సమస్త నగరీ నికషాయమానా. సో ఇంత పెద్ద సమాసం ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, దానిలో ఇప్పుడు ఇంత పెద్దది ఉందంటే సమాసంతో సమస్త పదముల యొక్క సమాసం. అంటే ఏంటి, సమాసంలో సమాసాలు ఉంటాయి ఇక్కడ
కదా. సో ఫస్ట్ మనం దాన్ని ఏది దేనికి విశేషణాల్లాగా అనిపిస్తున్నాయి అవి ఫస్ట్ మనం విడగొట్టేసుకోవాలి. అంటే ఇక్కడ అగణ్యపణ్య విస్తారిత మణిగణాది వస్తుజాత వరకు ఒకటి. సో ఫస్ట్ వీటికి ఎలా సమాసం, ఈ దీనికి సమాసం ఎలా అవుతుంది అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఓకే, సో శశ్వతగణ్యపణ్య శశ్వత్ అనేది నిరంతరం అనే అర్థంలో ఉంటుంది. అవును, అది పక్కన పెట్టిద్దాం. అగణ్యపణ్య విస్తారిత మణిగణాది వస్తుజాత. సరే, ఫస్ట్ వస్తుజాత అని అంటే ఏంటి? వస్తూనాం సమూహ వస్తుజాత లేకపోతే వస్తుజాతం అనేది తీసుకున్నాం. వస్తుజాతం సమూహ వస్తుజాతం, వస్తూనాం సమూహ వస్తుజాతం అయిపోయిందా? దేని యొక్క సమూహము అని వస్తుంది. వస్తుజాతం అనగానే సమూహం అన్నాం, సమూహం అనగానే దేని యొక్క అని ఆకాంక్ష వస్తుంది కాబట్టి సో ఆ ముందర ఏం చేసుకోవాలి? షష్ఠిని చూసుకోవాలి. అదే, సో అగణ్యపణ్య విస్తారితమ లేకపోతే ఇక్కడ వస్తుజాతం అంటే సమూహం అని అన్నాం కదా. వస్తువులు ఏ వస్తువులు అవి? రెండు రకాలుగానే చెప్పచ్చు. మణిగణాదీనాం వస్తుజాతమనైనా చెప్పచ్చు, మణిగణాదీని ఏవ వస్తువుని తేషాం సమూహ అని కూడా చెప్పవచ్చు. సో మణిగణానాం వస్తుజాతః వస్తుజాతం మళ్ళా అదంతా వస్తుంది కదా. అగణ్యపణ్య విస్తారిత మణిగణాది అగణ్యపణ్య విస్తారిత అని మూడున్నాయి శబ్దాలు ఇక్కడ. అక్కడ ఎలా చెప్తాము? అగణ్యం పణ్యం విస్తారితం అగణ్యంచ తత్పణ్యంచ అగణ్యపణ్యం అగణ్యంచ పణ్యంచ అగణ్యపణ్యం అగణ్యపణ్యేషు విస్తారితం అగణ్యపణ్య. ఓహో, అది అట్లా వస్తుంది. ఓకే, అంటే అంటే వాటి యందు విస్తరింపజేసినటువంటి అంటే ఏంటి? అదే, అంటే విక్రయ వస్తువులు చాలా ఉన్నాయి. దానిలో ఆ విక్రయ వస్తువుల్లో ఇవి చాలా గొప్పవి. ఏవి? మణిగణాలు. అంటే అక్కడ సిల్వర్ ఉంది, గోల్డ్ ఉంది. అప్పుడు దానిలో గొప్పది అని అంటే గోల్డే కదా, విలువైనటువంటిది. సో అలాగే ఇక్కడ ఒక్క నిమిషం అన్నట్టుంది. అదిగో చేశారు, ధన్యవాదాలు. ఓకే, సో అది దీనికి మణిగణాహ అనేదానికి విశేషణ అవుతుందా? సో అగణ్యపణ్య విస్తారితం విస్తారితం మణిగణము ఏంటి? వస్తుజాతం అని చెప్పుకోవచ్చు. అగణ్యంచ తత్పణ్యంచ అగణ్యపణ్యం అగణ్యపణ్యేషు విస్తారితం అగణ్యపణ్య విస్తారితం. అగణ్యపణ్య విస్తారితం ఏంటి? మణిగణాది వస్తుజాతం. మణిగణాది వస్తుజాతం. మణిగణాది అనే దానికి కూడా మళ్ళీ అక్కడ మళ్ళీ సమాసం ఉంది. మణీనాం గణః మణిగణః మణిగణః ఏవ ఆదిః యస్య తత్ మణిగణాది. మణీనాం గణః అంటే మణుల యొక్క సమూహము. మణుల యొక్క సమూహమే ఆదిగా కలిగినది. అంటే ఏంటి? అక్కడ కేవలం మణులే కాదు,
మాణిక్యము, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే దానిలో విశేషాలు అన్నమాట. ఏవైతే అమూల్యమైనటువంటివి అంటే గొప్ప విలువ కలిగినటువంటివి అనే అర్థం చెప్పుకోవచ్చు ఇక్కడ. కాబట్టి మణిగణాం గణః మణిగణః మణిగణః ఏవ ఆదిః యస్య తత్ మణిగణాది. మణిగణాది ఏమిటి? మణిగణాది తత్ వస్తుజాతం చ మణిగణాది వస్తుజాతం. కాబట్టి అగణ్యపణ్య విస్తారితాని చ తాని మణిగణాది అథవా అగణ్యపణ్య విస్తారితంచ తత్ మణిగణాది వస్తుజాతం. అంటే ఫస్ట్ మణిగణాది చ తద్వస్తుజాతం చ మణిగణాది వస్తుజాతం, అగణ్యపణ్య విస్తారితంచ తత్ మణిగణాది వస్తుజాతం అగణ్యపణ్య విస్తారిత మణిగణాది వస్తుజాతం. ఇప్పుడు ఈ శశ్వత్ అనేది ఎప్పుడు ఎక్కడ అన్వయిస్తుంది? విస్తారితం, ఎల్లప్పుడూ డిస్ప్లేలో ఉన్నాయి అనైనా చెప్పుకోవచ్చు. శశ్వత్ అనే దాన్ని మనం చాలా చోట్ల అన్వయం చెప్పుకోవచ్చు ఇక్కడ. సో అది ఎలా అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనకి అగణ్యపణ్య విస్తారిత మణిగణాది వస్తుజాతం అనేంతవరకు అయింది. సో ఇంతవరకు ఏమర్థం వచ్చింది అంటే గొప్పవైనటువంటి మణులు మాణిక్యాలు ఇవన్నీ కూడా అక్కడ పేర్చబడి ఉన్నాయి, అదే డిస్ప్లేలో పెట్టారు. సో దానివల్ల ఏం తెలుస్తోంది? అక్కడ వస్తుజాతం వ్యాఖ్యాత రత్నాకర మహాత్మ్య. సో సో రత్నాకర అంటే సముద్రం అనుకున్నాం. సముద్రము ఇక్కడ రత్నాకరేణ అనొస్తుందా? రత్నాకరేణ వ్యాఖ్యాతాః అనొస్తుందా? కొంచెం ఆలోచించు. అక్కడ కావాల్సింది ఈ వస్తుజాతము చేత, అంటే ఈ వస్తువుల చేత తెలియబడినటువంటి సముద్రము యొక్క గొప్పతనము దేని చేతనైతే. నేను ఒక్క నిమిషంలో వచ్చేస్తా, చార్జర్ తెచ్చుకోవాలి. మనం రత్నాకర మహాత్మ్య, వ్యాఖ్యాత రత్నాకర మహాత్మ్య. సో ఇక్కడ కూడా మళ్ళీ అవాంతర సమాసాలు ఉన్నాయి. అవాంతర సమాసం అంటే అదే అవాంతరం అంటే ఇది ఒక పెద్ద సమస్త పదం. ఆ సమస్త పదంలో ఉన్నటువంటి పదాలు కూడా మళ్ళీ సమస్త పదాలు. అంటే ఇందా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అన్నమాట. ఫస్ట్ రత్నాకర మహాత్మ్య అంటే ఇది బహువ్రీహి కాబట్టి సరే లింగాన్ని కొంచెం పక్కన పెట్టి ఫస్ట్ మాహాత్మ్యం అనేది నపుంసకలింగం. రత్నాకరస్య మాహాత్మ్యం రత్నాకర మాహాత్మ్యం. రత్నాకరస్య మాహాత్మ్యం రత్నాకర మాహాత్మ్యం. వ్యాఖ్యాతం రత్నాకర మాహాత్మ్యం. సో వ్యాఖ్యాతం రత్నాకర మాహాత్మ్యం. ముందర ఇంకోటి ఉంది కదా, దాంతో దీనికి ఎలా సంబంధం చెప్తాం? ఏ సంబంధం చెప్తాం? వస్తుజాతము వలన. సో తేన అని వస్తుంది కదా, లేకపోతే ఇక్కడ వస్తుజాతం వస్తుజాతేన వ్యాఖ్యాతం రత్నాకర మాహాత్మ్యం యయ. ఎందుకు ఇదంతా చివరికి దేనికి? పుష్పపురి నామనగరి. అవునవును. అంటే సముద్రుడి యొక్క గొప్పతనం దేని వల్ల తెలియబడుతోంది? ఆ ఊరు వలన, ఆ నగరము వలన. కాబట్టి అక్కడ మళ్ళీ యయ అని వస్తుంది మళ్ళీ. కాబట్టి అగణ్యపణ్య విస్తారిత మణగణాది వస్తుజాతేన వ్యాఖ్యాతం రత్నాకర మాహాత్మ్యం యయా సా అనేది చెప్పుకోవాలి. శశ్వత్ అనేది కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, ఎల్లప్పుడూ వ్యాఖ్యాతము లేదా ఎల్లప్పుడూ విస్తారితము అనైనా చెప్పుకోవచ్చు ఇక్కడ.
అప్పుడు యాస శాశ్వతగణ్యపణ్య విస్తారిత మణిగణాది వస్తుజాత వ్యాఖ్యాత రత్నాకర మాహాత్మ్య. అంటే ఇది ఈ అర్థాన్ని మనం బుద్ధిలో పెట్టుకుంటే దీన్ని గుర్తు పెట్టుకోవడం సులభం. సో ఇక్కడ అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ అంటే అగణ్యం అంటే లెక్క పెట్టలేనటువంటిది. అపణ్యం అంటే విక్రయణం చేసేవు, అంటే చేసే దాంతో వస్తుంది. అంటే వెల కట్ట దగ్గర, అంటే అమ్మడానికి విక్రయమైనటువంటిది. విస్తారిత అంటే విస్తరింపబడినది, అలా పేర్చబడినటువంటి అని చెప్పుకోవచ్చు. సో మణిగణాది, ఈ అగణ్యము, పణ్యము, విస్తారితము ఈ మూడు దేనికి విశేషణాలు? మణిగణాదికి విశేషణాలు. మణిగణాది వస్తు జాతం సమూహము. సో మనులు ఇవన్నీ మాణిక్యాలు ఇవన్నీ మొదలుపెట్టి వచ్చినాయి ఇవి. ఓకే, వస్తు జాతం. సో వాట్ అంటే దాని చేత అంటే ఏంటి అంటే ఏంటి ఆ వస్తువుల చేత, ఆ వస్తువుల యొక్క సమూహం చేత ఏం తెలుస్తుంది? సముద్రుడి యొక్క గొప్పతనము తెలుస్తుంది. వ్యాఖ్యాతం అంటే తెలియబడుతోంది. ఇదంతా దేని వలన? ఆ నగరం. ఇదంతా కూడా ఎక్కడుంది? నగరంలో. అగణ్యపణ్య విస్తారిత మణిగణాది వస్తు జాతం ఎక్కడుంది? నగరిలో ఉంది. కాబట్టి ఆ నగరి వలన సముద్రుడి యొక్క గొప్పతనం తెలియబడుతుంది. చూడు, ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే, మామూలుగా ఆలోచించడానికి కవి ఎలా ఆలోచిస్తాడు, ఎంత తేడా ఉంది చూడు దీనికి. అంటే ఇదేంటిది? ఎక్స్ప్రెషనే. మామూలుగా ఒక లేమెన్ ఎక్స్ప్రెషన్ కిను ఒక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కి ఉన్న తేడా అంతే కదా. ఇక్కడ గొప్పతనం ఏంటి? క్రియేటివిటీనే. అంటే ఏంటి? దీన్ని ఇలా ఊహించటం. నార్మల్ గా చెప్పదలుచుకుంటే ఇదే విషయాన్ని ఎలా చెప్పొచ్చు? అప్పట్లో ఎలాగైతే మామూలుగా ప్రసిద్ధి ఏంటంటే, కృష్ణదేవరాయల కాలంలో రాసులుగా పోసి మణులను అమ్మేవారుట అని అంటారు నార్మల్ గా, కృష్ణదేవరాయల కాలంలో అని చెప్పారు. సో అలాగే ఇక్కడ కూడా ఆ ఊరిలో రాసులుగా పోసి మణులు మాణిక్యాలని రాసులుగా పోసి అమ్మేవాళ్ళు. ఇదే ఎక్స్ప్రెషన్, ఇదే విషయం కూడా. కానీ అదే దానికి క్రియేటివిటీను, తర్వాత స్కిల్ అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్ అనేది కూడా ఒక స్కిల్. ఎక్స్ప్రెస్ చేయగలగటం రకరకాలుగా అనేది కూడా ఒక స్కిల్. సో ఆ రెండింటిని కలిపితే ఎలా చెప్తున్నారు ఈయన? దీనిలో ఇప్పుడు నీకు శబ్దలాలిత్యం ఎలా ఉంది నువ్వు చదువుతూ ఉంటే, శశ్వతగణ్య పణ్య విస్తారిత మణిగణాది వస్తుజాత అనే చోట చూడు, పణ్య తర్వాత మణిగణ అంటే నీకు అన్ని మధ్య మధ్యలో నా అని వస్తుంది. అలాగే మాహాత్మ్య. సో కొన్ని సంయుక్త పదాలు ఉన్నాయి. సో వీటి వల్ల ఏమవుతుంది? నువ్వు చెప్పేటప్పుడు కూడా అది వినడానికి కూడా చాలా అందంగా ఉంటుంది, అన్ని రకాలుగా ఇంట్రెస్టింగ్. కాకపోతే మామూలుగా లేమన్ దృష్టిలో నుంచి ఆలోచిస్తే ఏమవుతుంది? చాలా కాంప్లికేటెడ్ గా చెప్తున్నాడు అనిపిస్తుంది. నార్మల్గా చెప్పొచ్చు కదా, కానీ ఒక కాంప్లికేటెడ్ గా చెప్తున్నాడు అని అంటే, అంటే ఇప్పుడు ఒక అర్థాన్ని, ఒక విషయాన్ని ఒక 10 పదాలతో కలిపి ఒక వాక్యంలో చెప్పటం ఒక రీతి. అంత 10 పదాలు అంటే ఇక్కడ ఉన్నది యాక్చువల్ ఒకటే పదం. శశ్వతగణ్యపణ్య మాహాత్మ్య వరకు ఒకటే పదం, అది రెండో పదం లేదు అక్కడ, ఒకటే పదం ఉంది అక్కడ. ఒకటే పదం, అది సుప్తింగంతం పదం కదా, సుబంతం అయినటువంటి ఒకటే పదం ఉంది ఇక్కడ. 10 శబ్దాలతో 10 పదాలతో కలిపి ఒక వాక్యం ద్వారా
గలిగినటువంటి ఎక్స్ప్రెస్ చేసేటటువంటి విషయాన్ని ఒకే శబ్దంతో ఎక్స్ప్రెస్ చేసింది. అదే ఇక్కడ ఇంకా ఏంటి అని అంటే జస్ట్ ఇంతటితో వాక్యం అయిపోయింది. పుష్పపురి నామ నగరితో వాక్యం అయిపోయింది. నెక్స్ట్ వాక్యం చూడు, అది అలా వెళుతూ 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 ఎక్కడో ఆగుతుంది అనమాట. ఇంకా పెద్దగా కూడా అయిపోయినాయి పదాలు. సో దీనివల్ల ఏమిటి, ఒకటి అంటే ఇక్కడ ఫస్ట్ టైం ఎందుకు చెప్తున్నానంటే, అంటే వీటిలో నుంచి మనం ఏమేమి గ్రహించాలి. ఒకటి టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. తర్వాత నువ్వు ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి విషయాన్ని నువ్వు ఒక్క చోటకి కొంచెం కాంప్లికేటెడ్ గా దాన్ని చెప్పదలుచుకునేటప్పుడు వచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది. యాక్చువల్లీ దీన్నే నేను చాలా ఈజీగా చెప్పొచ్చు. ఏంటి, ఇదే విషయాన్ని చాలా ఈజీగా సింపుల్ వర్డ్స్ తోనూ చెప్పొచ్చు, అలాగే కొంచెం ప్రౌఢంగానూ చెప్పొచ్చు. రెండూ కావాలి. సింపుల్ గా చెప్పడం అనేది ఒకటే కాదు. దీనివల్ల ఏమవుతుంది అంటే కొందరికి తెలియకుండానే సహజంగా ప్రౌఢంగా చెప్పడం, అంటే కాంప్లికేటెడ్ గా చెప్పడం అనేది ఇట్స్ నేచురల్ ట్రైట్ అన్నమాట. కొందరికి చెప్పడమే వాళ్ళు చాలా కాంప్లికేటెడ్ గా చెప్తారు, కొందరు చాలా సులభంగా చెప్తారు. కానీ రెండిట్లోనూ ప్రొఫిషియన్సీ ఉండటం అనేది మనం దీనిలో నుంచి గ్రహించాలి. అంటే ఇప్పుడు నువ్వు దీన్ని రాసేటప్పుడు నువ్వు ఇక్కడ ఏం చెప్పారో అనేది సరళమైనటువంటి సంస్కృతంలోనూ రాయగలగాలి, అట్ ది సేమ్ టైం ఇంతే ప్రౌఢంగానూ రాయగలగాలి. సో గద్య కావ్యం చదవటం వలన మనం మెయిన్ గా ఇక్కడ దృష్టి పెట్టే దేని మీద అంటే కాంప్లికేటెడ్ వర్సెస్ ఎలా ఉంటాయి అనే ట్రైనింగ్ తీసుకోవటం. అంటే ఈ ఒక్క పదంతో ఏం చెప్తున్నారంటే ఇది ఈ ప్రాంతంలో బాగా అంటే అందరూ బాగా అంటే అక్కడ కామర్స్ బాగుంది, లేకపోతే ఎలా అలా చెప్పచ్చు. ఏంటి, అదొక ఎకనామికల్ క్యాపిటల్ లాంటిది. అదే సో న్యూయార్క్ సిటీ లాంటిదో అట్లా అనొచ్చు కదా. ఆ తర్వాత మగధ దేశ మనం చెప్పేసుకున్నాం కదా. అంటే మగధ దేశం యొక్క అంటే దాంట్లో శ్రేష్టమైన ఇది అని చెప్పేసుకున్నాం కదా, ప్రాంతాల్లో శ్రేష్టం అని. తర్వాత అంతే. సో దానికి మగధాః అని వస్తుందా, మగధ ఇది దేశం దేశః. శేఖరీభూతాకి సుప్రత్యయ ప్రయోగం అంటారు. అశేఖరః శేఖర సంపన్నః శేఖరీభూతః. అంటే అది కానటువంటిది అదిగా చేయబడినప్పుడు అని అర్థం. అంటే వస్తుగత్య ఇక్కడ శేఖరము అంటే ఏమిటి అని అంటే తల మీద పెట్టుకునేదని పెట్టుకో. అంటే చంద్రశేఖర అని మనం శివుని అంటాం. అవునవును. చంద్రుడు శేఖరమునందు అంటే ఆయన ఇక్కడ పైన ఉంటాడు ఆయన, చంద్రుడు ఆయనకి కదా. సో అంటే తల మీద పెట్టుకోవటం అంటే మకుటాయమానము అని అది కూడా తెలుగులో ఒక ప్రయోగం ఉంది. అంటే ఏంటి, మకుటము అంటే ఏంటి, మామూలుగా దాని ఏమనాలి, కిరీటంలో పెట్టుకునేటటువంటి మణి అని అర్థం. అంటే చివరికి ఏంటి, తల మీద దేన్ని పెట్టుకుంటావు, ఏదైతే గొప్పదో, ఏదైతే అత్యంతం, నువ్వు చెప్పులనైతే తల మీద పెట్టుకోవట్లేదుగా. చెప్పులు తల మీద పెట్టడం అనేది ఏమిటి, ఈధర్ అది గౌరవమైన అవ్వచ్చు లేదా అవమానమైన అవ్వచ్చు. భరతుడు రాముల వారి పాదుకల్ని తీసుకొని నెత్తి మీద పెట్టుకొని దాన్నే నందిగ్రామంలో పెట్టి రాజ్యపాలన చేశాడు. ఆయన తల మీద పెట్టుకోవటం అనేది ఏమిటి ఎక్స్ప్రెషన్, అది గౌరవం, రాముడిని గౌరవించదు. రెండోది, ఒకరిని అవమానించాలంటే వాడి మీద ఇంకోటి తలకి చెప్పులు తీసుకొని పెట్టి నువ్వు వాడి చేత ఊరేగించడం అంటే ఏంటి, వీడిని అవమానించడం. రెండు రకాలు ఉంటాయి, కాంటెక్స్ట్ ని బట్టి మనం అది అర్థం చేసుకోవాలి. సో ఏది మనం తలకాయ మీద పెట్టుకుంటాము అంటే దేన్నైతే ఇక్కడ గౌరవం అనే దీనిలో అంటే గొప్పదైనటువంటిది. మగధ దేశానికే ఇది గొప్పదైనటువంటి ఒక అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట పుష్పపురి అనే నగరి. అది మగధ దేశస్య శేఖరీభూత, మగధ దేశ శేఖరీభూత.
ఆ పుష్పపురి పుష్పపురి నామ నగరి. ఉమ్ సో మళ్ళీ పుష్ప ఒకసారి ఇతి మొత్తం ఒకసారి మళ్ళీ ఆపకుండా ఒకసారి చదివి. అస్తి సమస్త నగరీ నికషాయమానా షశ్వదగణ్య పణ్య విస్తారిత మణిగణాది వస్తు జాత వ్యాఖ్యాత రత్నాకర మాహాత్మ్య మగధ దేశ శేఖరీభూత పుష్పపురీ నామ నగరి. ఓకే, సో ఇది చాలు. నెక్స్ట్ది ఇంకా అసలు ఎలా వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడు. అలా వెళ్ళిపోతూ 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 కింద ఎక్కడో ఇదిగో భూపో బభూవ అని ఉంది చూసావు, థర్డ్ లైన్. అంతవరకు ఒకటే వాక్యం. ఇక్కడి నుంచి తత్ర వీర భట పటలోత్తుంగ పటలోత్తరంగ తుంగ తుంగర కుంజర మకర భీషణ సకల రిపుగణ కటక జలనిధి మథన మందరాయమాన సముద్దండ భుజదండ. ఒకే పదం. సో ఇది చూద్దాం, ఇది నెక్స్ట్ పాఠంలో చూద్దాం. అట్లాగే.